ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. ఆ మాట చెప్పిన తర్వాతే ఈ మాట చెప్పగలం. అసలు బైబిల్ అంతట్లో ఫస్ట్ బుక్ ఏది రాయబడింది అంటే యోబు గ్రంథం రాయబడింది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ ఫ్రమ్ గాడ్? రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్లో ఫస్ట్ మెసేజ్ ఏంది అంటే, మళ్ళీ చెప్తున్నా, రిటర్న్ ఫామ్లో ఫస్ట్ మెసేజ్ ఆఫ్ గాడ్ ఏది అంటే ప్రపంచానికి తల తిరిగిపోయే ట్రూత్. ప్రపంచంలో ఉన్న ఎంత గొప్ప జ్ఞానైనా భక్తిపరుడైనా తల తిరిగిపోయే రేంజ్లో ఉండే అద్భుతమైన సత్యం అసలు అది. అది మనం చూడడానికి ఇక్కడికి వచ్చాం ఇప్పుడు. సో ప్రయత్నించుదాం. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకు చూస్తున్న ఈ సృష్టి అంతటినీ సృష్టించి నడిపిస్తున్నవాడు దేవుడు అంటే నిజంగా ఉన్నాడా, ఉంటే ఎవరు, ఒకసారి చూడాలి అనే ఆశతో భారతదేశ చరిత్రలో ఎంతోమంది వారికున్న సుఖాలు, భోగాలు, ఫ్యామిలీసు, ప్రాపర్టీసు ఇలాంటివన్నీ విడిచిపెట్టి ఏ హిమాలయాల్లోకో, ఏ కొండల్లోకో, అడవుల్లోకో పోయి ఆ దేవుడు ప్రత్యక్షం అవ్వాలని చాలా సిన్సియర్గా, డెడికేటెడ్గా తపస్సో, వాళ్ళకి తెలిసిన యజ్ఞమో, యాగమో ఏదో చేస్తూ వచ్చారు. సో చాలా సిన్సియర్గా ప్రయత్నించిన వాళ్ళలో చిన్నప్పటి నుంచి మనం విన్నాం మన పాఠ్య పుస్తకాల్లో గౌతమ్ బుద్ధుడి గూర్చి. ఆ తర్వాత చాలామంది వాళ్ళు అంత సిన్సియర్గా వెతికితే వాళ్ళకి దొరకలా. బైబిల్లో దేవుడు ఒకసారి రాయించినట్లు, నన్ను వెదకని వారికి నేను దొరికానని ఆయనే చెప్పారు. ఆయన గూర్చి సిన్సియర్గా, చాలా సీరియస్గా వెతికిన వాళ్ళకి ఆయన దొరకలేదు. కానీ నన్ను వెదకని వారికి నేను దొరికాను, ఇది మామూలు విలువైనది కాదు, ఇంత విలువైన ఈ రక్షణ అది ఎంత విలువైనది, మీరు రోకలియ్యకే కొనుక్కోండి అన్నాడు. మీరందరూ వచ్చి కొనుక్కోండి, అది కూడా మనీ ఇవ్వకుండానే కొనుక్కోండి అన్నాడు. మనీ ఇవ్వకుండానే తీసుకెళ్ళండి ఫ్రీగా అంటే బాగుండేది. అసలు రోకలు మనీ ఇవ్వకుండానే కొనుక్కోండి అని బుక్ ఆఫ్ ఐజాయాలో ఈ మాటలన్నీ రాయటంలో అర్థం ఏంటంటే, అది చాలా విలువైనది కానీ మీకు ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పడానికి, మీకు ఫ్రీగా దొరికిందంటే అదేదో చీప్ అని మీరు అనుకోకూడదని ఆ సెన్స్లో రాయించారు. అది కూడా మనం జస్ట్ 54వ అధ్యాయం యెషయా గ్రంథం 54వ అధ్యాయం అంటే ఈ పునరుత్థాన పండుగ రోజు చూసే వాక్య భాగం అది. దాని తర్వాత 55వ అధ్యాయం మొదటి వచనంలోనే ఈ మాటలు ఉంటాయి, మొదటి 2 వచనాల్లోనే. మీరు ఫ్రీగా అనకూడదు, రోకలు ఇవ్వకుండానే కొనుక్కోండి అని చెప్తున్నమాట. ఐజాయా 55 ఫస్ట్ 2 వెర్సెస్లో ఉంటుంది. సరే, ఈ మాటలన్నీ మొదటగా మీకెందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు గౌతమ్ బుద్ధుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస గారు కావచ్చు, రమణ మహర్షి గారు కావచ్చు, ఎంతమంది పేర్లు, వాళ్ళందరి పేర్లు చెప్పలేం. కానీ వాళ్ళు చాలా సిన్సియర్గా ట్రై చేశారు దేవుణ్ణి వెతికి. ఆ దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం కావాలని, ఆ దేవుడు ఎలా ఉంటాడో చూడాలని చాలా సిన్సియర్గా వెతికి ఇక్కడ కూర్చున్న మనం అంతేం కష్టపడలా. ఈ దేవుని గురించి తెలుసుకోవాలి, నిజంగా దేవుడు అంటే ఈయనేనా, ఇంకెవరైనా ఉన్నారా అని ఈ బైబిల్ గ్రంథం అంతా నిజంగా ఈ దేవుడు ఏంటో, నిజమేనా, ఈయన నిజమేనా అనే దీంతో మనం చదువుకోలేదు, రీసెర్చ్ చేయలేదు. అంటే ఇక్కడికి రాక మునుపు గురించి నేను చెప్తున్నా, ప్రభుని ఎరక్క మునుపు నేను చెప్తున్నా. సో వాళ్ళతో పోల్చుకుంటే సాధారణంగా చర్చెస్లో ఉన్న క్రైస్తవులు ఏ గ్రంథాల్లోనూ వెతికి సిన్సియర్గా రకరకాల ప్రయత్నాలు చేసి దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, నిజంగా ఉన్నాడా, ఉంటే ఎవరు అని ఎవరు కష్టపడి ప్రయత్నించలేదు. వాళ్ళతో పోల్చుకుంటే, మన భారతదేశంలో ఉన్న చాలామంది యోగులు, మహర్షులతో పోల్చుకుంటే మనకి చాలా చిన్న వయసులోనే, పెద్ద కష్టపడకుండానే మనకి బోరు కొట్టేటట్లు దేవుడు పదే పదే చెప్తున్నాడు నేనే ఆయనని. మనం బోర్ ఫీల్ అవుతున్నాం. ఏం చెప్తారు, మళ్ళీ అదే చెప్తారు. వాళ్ళు నచ్చలే, నెక్స్ట్ టైం వెళ్దాం. సో ఇది మన వాళ్ళు కాదు, మనం. బట్ ఈ వాక్య భాగంలో ఉన్న ఈ వ్యక్తి కూడాను చాలా కాలంగా స్పిరిచువాలిటీలో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
చాలా మందికి బోధిస్తూ ఉన్నాడు. చాలా సీరియస్గానే వారి యొక్క ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్ట్మెంట్ని నేర్చుకున్నాడు, స్టడీ చేశాడు, ఇతరులకు బోధిస్తూ ఉన్నాడు. బట్ స్టిల్ ఆయన హార్ట్లో చాలా బిగ్ క్వశ్చన్ ఉంది. కానీ అప్పటికే సమాజంలో ఒక వయసు వచ్చిన పెద్ద ఆయన, టీచర్గా అండ్ పరిచయునిగా సమాజంలో పేరు కలిగిన వాడు, ఆయన వయసులో సగం వయసు ఉన్న ఈ యేసు దగ్గరికి వచ్చి ఈ క్వశ్చన్ అడగడానికి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో అన్నీ అడ్డొచ్చాయి. రావడమే నైట్ టైం వచ్చాడు. పర్సనల్ మీటింగ్ విత్ క్రైస్ట్ జీసస్, యేసుక్రీస్తు ప్రభుతో పర్సనల్గా మాట్లాడుతున్నారు. ఆయన దేంతో, ఏ విషయంతో, ఏ క్వశ్చన్తో వచ్చారో ప్రభుకి హృదయాలు ఎరిగినవాడు కాబట్టి, అంతరంగాన్ని ఎరిగినవాడు కాబట్టి ప్రభుకి తెలుసు. కానీ ఆ వచ్చిన ఆయన డైరెక్ట్గా అసలు దేవుణ్ణి ఎలా చేరుకోవాలి, దేవుడు ఎవరనే సమస్య లేదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి బాగా ఓల్డ్ టెస్ట్మెంట్ తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. వాళ్ళ దేవుడైన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనే వాళ్ళకి క్లియర్గా తెలుసు వచ్చిన ఆయనకి. కానీ ఆ దేవుడైన యెహోవాను, ఆ పరలోకాన్ని ఎలా చేరుకోవాలో అంత పెద్ద ఆయనకి కూడా, అంత మంచి స్కాలర్కి కూడా పెద్ద ఇష్యూ, క్వశ్చన్ అయిపోయింది. సో యేసు దగ్గరికి వచ్చి ఆ మాట అడగడానికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదో అడ్డొస్తే ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. అందరితో కలుపుకుంటున్నాడు ఏంటో మరి. దేవుడు అతనికి తోడై ఉంటే గాని, సెకండ్ వర్స్ చదువుతున్నా, దేవుడు అతనికి తోడై ఉంటే గాని నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవ్వరు చేయలేరని ఆయనతో చెప్పాను. అది నిజంగా నమ్ముతున్నారా లేదా కన్ఫ్యూజన్ ఏమో. ఆయన స్టేట్మెంట్ వెనకాతల ఆయన హార్ట్ ఏంటో ప్రభువుకి తెలుసు కాబట్టి డైరెక్ట్గా యేసు ఆయన చెప్పిన మాటకి ఏమనాలో తెలుసండి. నేనే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ప్లేస్లో ఉంటే అప్పుడు వెంటనే ఆయన చేయి తీసుకొని థ్యాంక్స్ చెప్పి, థ్యాంక్ యూ సార్, మీరైనా అర్థం చేసుకున్నారు అనేవాడిని. మీకైనా అర్థమైంది, థ్యాంక్ యూ, వీళ్ళందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు, పోనీ మీరైనా చెప్పారు, యా వెరీ గుడ్. లేకపోతే అట్లీస్ట్ ఇలాగైనా చెప్పాలి, ప్రభు పేతుడితో చెప్పినట్లు పరలోకమందున్న తండ్రి విషయం మీకు బయలుపరిస్తే కానీ ఎవరికి అర్థం కాదు, అలాంటిది ఏదో స్టేట్మెంట్ చేయాలి. కానీ ప్రభు అలాంటివి ఏం మాట్లాడటంలా. ప్రభు మాట్లాడింది 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యము ప్రవేశించడం కాదు, అసలు చూడలేడు. ప్రవేశం వరకు ఎందుకు, అసలు దేవుని రాజ్యం అనేది ఒకటి ఉందని తెలియాలి అంటే, నమ్మాలి అంటే, అర్థం కావాలి, గ్రహించాలి అంటే, పరలోక రాజ్యం ప్రవేశం గురించి మాట్లాడటం లేదు ప్రభు ఇక్కడ. పరలోక రాజ్యమును చూడలేడు, ఆ మాటకు అర్థం ఇన్ అదర్ వర్డ్స్ ప్రవేశం కూడా. సో ప్రవేశం వరకు కాదు, అసలు అది చూడాలి అంటే, నిజంగా రాజ్యం ఉందని విశ్వాసంతో గ్రహించాలన్నా కానీ ఆయన కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం గురించి గ్రహించలేరు. ఈ మాట నిజానికి ఆ వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నది ఏంటి, ప్రభు ఆయనకి ఇస్తున్న ఈ రిప్లై ఏంటి? ఒకవేళ మనం అక్కడ థర్డ్ పర్సన్గా ఉన్నాం అనుకోండి, మనకేం అర్థం కాదు. ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఈయనేంటి ఇలా రిప్లై ఇస్తున్నారు? నో ప్రభు ఆయన ఏం చెప్పాడంటే అని మనం అక్కడుండి క్లారిఫై చేసేవాళ్ళం, ఆయన ఏం చెప్పాడంటే. సో ప్రభు ఈ మాట చెప్పేసరికి, ఈ 3వ వచనంలో ఆ రిప్లై ఇచ్చేసరికి ఆయన ఒకసారి చుట్టూ చూసుకొని ఉంటాడు. అయ్యి బాబాయ్, ఈయన నాతో ఈ మాట చెప్పినట్టు ఎవరైనా వింటే నా పరుగు పోతుంది. పరలోక రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో మేము ఊర్లో వాళ్ళందరికీ బోధిస్తాము, ఈ యేసేమో నాతో ఫస్ట్ ఈ మాట చెప్పేసరికి నా పరుగు పోతుంది, ఎవరు ఏమనుకుంటారో అని. ఎందుకంటే ఈ విషయం అంత పెద్ద ఆయనకి, ఆయన వయసులో సగం వయసుగా కనిపిస్తున్న ఈ యేసు చెప్పడం అది కొద్దిగా ప్రెస్టీజియస్ ఇష్యూ. బట్ ఎనీవే, అవన్నీ మనం చూడం. కానీ వాళ్ళతో అవుతున్న ఆ డిస్కషన్లో ఆ 3వ వచనం వరకే మనకు ఎందుకు చూసామంటే, అసలు ఇక్కడున్న టాపిక్ వచ్చిన ఆయనతో యేసు ఏం మాట్లాడుతున్నారంటే, ఒక వ్యక్తి రక్షణ పొందడం గురించి అనుకుందాం, పరలోకంలోకి ప్రవేశించడం గురించి అనుకుందాం. ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఒక్కొక్క వచనం చెప్పాలంటే ఎంతో ఉంటుంది, ఎందుకంటే ఇది యోహాను సువార్త కదా, ఒక్కొక్క వచనం. అలాగే ఈరోజు ఒక్క వచనాన్ని మంచిగా అర్థం చేసుకోవడానికి మనం 13వ వచనం చూస్తున్నాం. ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో, మరియు పరలోకమును
పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు అని యేసు ఈ స్టేట్మెంట్ చెప్పగానే ఆయన వెంటనే చెయ్యెత్తి, సార్ ఒక చిన్న అబ్జెక్షన్ అని యేసు ప్రభువుని అడగాలి. ఏ అబ్జెక్షను? యేసు చెప్పిన ఆ మాట ప్రకారం ఎవ్వరూ పరలోకమునకు ఎక్కిపోలేదు అని అన్నాడు ఈయన ఇంతవరకు ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదనే మాట వినగానే, సార్ ఇంతవరకు నేను మీ మాటలకు అడ్డు చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం అబ్జెక్షన్ వచ్చింది సార్ అని వెంటనే ఒక క్వశ్చన్ రైజ్ చేయాలి పెద్ద ఆయన. ధర్మశాస్త్రం అంతా బాగా తెలిసిన ఆయన కాబట్టి. మరి పరలోకానికి ఎంతవరకు ఎవరు వెళ్ళలేదా? ఈయనొక్కడు తప్ప. అబ్రహాము, ఎంతోమంది గొప్ప భక్తులు ఉన్నారు, జోసెఫ్ గారు, దానియేల్ గారు, ఎంతోమంది ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్, వాళ్ళు ఎవరు ఎక్కిపోలేదా, వెళ్ళలేదా పరలోకానికి? ప్రభు చెప్తున్న డిక్లరేషన్ అదే. మరి పోలే, వాళ్ళందరి గురించి అలా ఉంచుదాం. కనీసం ఆ హనోకు, ఏలియా ఇలాంటి వాళ్ళైనా వెళ్ళారు కదా, వాళ్ళని మర్చిపోయాడా యేసు ప్రభు? వాళ్ళని మర్చిపోయారా ఏంటి? మర్చిపోలేడే, మతిమరుపు ఉండదే ఆయనకి. పోనీ మతిమరుపు ఉన్నా కానీ తప్పు చెప్పడే. ఈ రెండు కలిసి ఉంటే ఒకటి ఉండదు, ఏది జరగదు. తప్పు చెప్పలేడు, మతిమరుపు ఉండదు ఆయనకి. అలాంటప్పుడు ఇంతవరకు పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు మనిషి కుమారుడు తప్ప అనే స్టేట్మెంట్ కాంట్రవర్సీ, ప్రాబ్లమే. ఎలా సెటిల్ చేస్తాం? గ్రామర్, వెరీ సింపుల్ గ్రామర్ అక్కడ అప్లై చేస్తే ఆ వర్బ్కి అక్కడ ప్రభు ఉపయోగించింది యాక్టివ్ వాయిస్. పరలోకమునకు ఎక్కిపోవడం అనేది యాక్టివ్ వాయిస్. తనకు తానుగా ఏ ఒక్క మానవుడు ఎంత అద్భుతమైన భక్తి, విధేయత, యథార్థత, ఒకటి కాదు ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్పుకోండి, ఒకవేళ అంత గొప్ప మంచివాడు, భక్తిపరుడు అయితే తనకు తానుగా ఎక్కిపోవాలి పరలోకం. కానీ ఏ ఒక్క నరుడు ఎక్కలేదు. ఇద్దరు వెళ్ళారు, బట్ ఆ ఇద్దరు యాక్టివ్ వాయిస్లో వెళ్ళలేదు, కొనిపోబడ్డారు, ప్యాసివ్ వాయిస్. దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళాడు కానీ వాళ్ళు వెళ్ళిపోలేదు. మా చర్చే పరలోకం వెళ్తుంది, మీ చర్చ్ రాదు అని చాలామంది క్రిస్టియన్స్ చెప్పుకుంటారు. మా డినామినేషన్, మా చర్చ్, మా లైన్ మాత్రమే పరలోకం వెళ్తారు. వాళ్ళు వెళ్ళరు, వీళ్ళు వెళ్ళరు, ఎవరు వెళ్ళరు. యేసుప్రభు చెప్పిన మాట బట్టి ఎవరు వెళ్ళలేరు. ఎవరైనా వెళ్ళాలంటే ఇంకొకరు తీసుకొని వెళ్ళాలి. మన మట్టుకు మనం వెళ్ళగలిగేది కాదు అది. ఈ మాటకి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టారికల్ అకౌంట్ నుంచి మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఈ ఒక్క మాటను అర్థం చేసుకోవడానికి ఈ ప్రపంచ చరిత్ర అంతట్లో ది బెస్ట్ మ్యాన్ ఇన్ గాడ్లీనెస్ని మనం ఎగ్జాంపుల్గా పెట్టుకొని ఆయనైనా పోని పరలోకం వెళ్ళాడా చూద్దాం. చూస్తారా ఒకసారి? బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథం. కీర్తనల గ్రంథానికి ముందున్న యోబు గ్రంథం మనం చూస్తున్నాం. ఆ యోబు గ్రంథాన్ని ఒకసారి చిన్నగా స్టడీ చేస్తాం. అంతా అక్కర్లేదు, మనకు అవసరమైనంత మట్టుకే. యూ కెన్ కమ్ అప్ విత్ ఎనీ క్వశ్చన్. యోబు గ్రంథం బైబిల్ మొదటి నుంచి తెరిస్తే 421వ పేజీ, తెలుగు బైబిల్ 421వ పేజీ. చూడండి దయచేసి. పెద్ద స్టడీ కానీ చాలా షార్ట్గా చేద్దాం ప్రయత్నిద్దాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం, అట్లీస్ట్ మనం మొదటి 5 వచనాలు చదువుదాం. ఎందుకంటే యోబు ఏ విషయంలో ఫేమస్, గ్రేటెస్ట్, నంబర్ 1 అనేది మనం చూడాలి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో, చూసారా, దేశం కాదు, తూర్పు దేశం కాదు, ఒక దేశం కాదు, ఆ తూర్పు వైపు ఎన్నో రాజ్యాలు ఉంటాయి, దేశాలు ఉంటాయి. ఈవెన్ అన్ని నేషన్స్లో కూడాను అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతులు చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎండ్లలో విందు చేయి కూడినప్పుడు
తమ ముగ్గురు అక్క చెల్లెండు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకున్న వాళ్ళని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు గారు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు, పాస్ట్ లో ప్రెజెంట్ కంటిన్యూస్, అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. అగైన్ అది పాస్ట్ టెన్స్ లో కంటిన్యూస్ టెన్స్. ఆయన నిత్యము అలాగు చేయుచుండెను. ఈ ఫస్ట్ 5 verses లో ఆయన తూర్పు వైపు ఉన్న ప్రజల్లో, ఆ తర్వాత వచ్చే మిగతా వాక్య భాగాల్లో కూడా ఆయన గూర్చి ఏ విషయాల్లో నెంబర్ 1 ఒకసారి మీరు పక్కన రాసుకోవచ్చు. ఏ విషయాల్లో నెంబర్ 1 అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు రిచెస్. ఎందుకంటే ఆ మొదటి విషయం రిచ్నెస్ గురించే ఉంది. ఆయనే గొప్పవాడని ఉంది. ముందు రిచెస్ గురించి రాసి గొప్పవాడని ఉంది. అంటే ఎవరు రిచ్చో వారే ఫేమస్. ఎవరు ఫేమస్, ఎవరు రిచ్చో వాళ్ళే మోస్ట్ రెస్పెక్ట్ఫుల్. సో ఈ మొదటి 3 స్టేట్మెంట్స్ మనం తీసుకుందాం. ఆయన ఎవరు అంటే ఆ దేశం అందాము, లేకపోతే ఆ దేశాలన్నిట్లో, తూర్పు వైపు ఉన్న ఆ నేషన్స్ అన్నిట్లో, అప్పుడు రాజ్యాలు చిన్నవి కావచ్చు, బట్ ఆ రాజ్యాలన్నిట్లో ఈయనే రిచెస్ట్. నెంబర్ 1 ఇన్ రిచ్నెస్, నెంబర్ 1 ఇన్ ఫేమస్, నెంబర్ 1 ఇన్ వెల్ రెస్పెక్టెడ్ పర్సన్. ఓకే, తర్వాత ఈయన యొక్క సాక్ష్యం ఇంకొకటి ఖచ్చితంగా చెప్పాలి. అది దాదాపు 4000 సంవత్సరాల క్రితం. ఎంత రిచెస్ ఉంటే ఒక మగవాడు ఎలా ఉంటాడో తెలుసండి? ఖచ్చితంగా మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకుంటాడు, తిరుగులేదు. ఈ రోజు కూడా మనల్ని ఎవరు క్వశ్చన్ చేయలేనట్టు ఇంకెవరో ఇలాంటి వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. వాళ్ళకి పోషించగలిగే అవకాశం ఉంటే ఇష్టమైన పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఈ మాట చెప్పినందుకు ఎవరు ఫీల్ అవ్వద్దు. సో వాళ్ళ కోసం రోషం ప్యాషన్ కలిగి ఉండొద్దు. ప్రస్తుతానికి దేవుని దగ్గరికి బైబిల్ గురించి వచ్చాం. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి, పోషించగలిగే సామర్థ్యం ఉంటే, ఎవరు ప్రశ్నించలేని లెవెల్లో స్థాయిలో ఉండగలిగితే మ్యారేజెస్ చేసుకోవచ్చు. ఇది ఇంకా 4000 years ago, 2000 BC ఆల్మోస్ట్ అరౌండ్. అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ధనవంతుడు తన పిల్లల కోసం, ఇంకేంటి కాదు, కొన్ని లస్ట్ అలాంటి విషయాలన్నీ పక్కన పెడితే కనీసం ఆ రోజుల్లో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ పిల్లలే. అలాంటి పిల్లల కోసం ఎక్కువ మ్యారేజ్ చేసుకోవడం అది క్వైట్ కామన్. ఆయన ఎంత గొప్ప స్టాండర్డ్ కలిగిన వాడు, మెరిటల్ స్టేటస్లో ఎంత గొప్ప స్టాండర్డ్ కలిగిన వాడో ఈ ఒక్క మాట మనం చెప్పొచ్చు. ఈవెన్ ఆ తర్వాత ఆయన పరిస్థితి బాగైన తర్వాత కూడా స్టిల్ హి స్టిక్డ్ విత్ హిజ్ వైఫ్. అంతే, జీవితకాలం తన వైఫ్తోనే ఆయన ఉన్నాడు. అందుకనే ప్రభు పరీక్షించడానికి తన వైఫ్ను కూడా ఉంచారు. అన్ని తీసేశారు, చూసారా? తన వైఫ్ని చంపలేదు దేవుడు కూడాను. ఏమో అనిపిస్తున్నది. ఒకవేళ తన వైఫ్ని కూడా తీసేస్తే ఇవన్నీ బాగైన తర్వాత ఇంకొక వైఫ్ని పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మళ్ళీ చనిపోయిన తన పిల్లలకి ప్లేస్లో మరలా సంతానం దేవుడు ఇచ్చి ఆయన ఆశీర్వదించాలంటే వైఫ్ ఉండాలిగా, మ్యారేజ్ ఉండాలిగా. సో తన వైఫ్ని ముందు తీసేసిన అందరితో పాటు దేవుడు తీసేసినా ఇంకొక మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనేవాడు. అప్పుడు కూడా దేవుడు ఎక్కువ మందిని ఇవ్వచ్చు. బట్ యూనో, దేవుడు ప్రేమిస్తే ఒకడినే ప్రేమించడు, తన ఫ్యామిలీని కలిపి ప్రేమిస్తాడు. ఆ శ్రమ కేవలం యోబు గారే పడలేదు. మెంటల్లీ చాలా టార్చర్, బాధ, షేమ్ ఆవిడ కూడా పడ్డది. యోబు తన భార్య కూడా పడింది. సో ఆ సఫరింగ్స్లో తను కూడా ఉంది కాబట్టి తర్వాత ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటో, ఆ జాయ్ ఎలా ఉంటుందో ఆమె కూడా చూడాలని ప్రభు తనను కూడా సస్టైన్ చేశారు. తిరిగిలేని సత్యం అది ఇంకొక వైపు. ఇప్పుడు అది అటు వెళ్ళదు, సమయం లేదు, లైన్లోకి వచ్చేద్దాం. సో ఈయన ఏ విషయాల్లో నెంబర్ 1 అంటే మారల్ లైఫ్లో కూడా నెంబర్ 1. అది 4వ పాయింట్. తర్వాత బైబిల్లో ఆయన మాటలన్నీ చూస్తూ ఉంటే ఆయన జ్ఞానంలో నెంబర్ 1. తన స్నేహితులు వచ్చారు. మరి ఎంతమంది ఈ విషయం మాట్లాడారో లేదో తెలియదు, కానీ యోబు గ్రంథం గురించి మాట్లాడిన పెద్దలు చాలా జాగ్రత్త వినండి ఈ మాట. తన ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా జ్ఞానులుగానే లెక్కింపబడింది, అంటే కౌంట్ చేశారు. ఓకే, కానీ చాలా విచిత్రంగా ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది వాళ్ళ జ్ఞానంలో ఈయన జ్ఞానంలో. ఇది చాలా గొప్ప విషయం. మరి నేను ఎక్కడ చదవలేదు, చూడలేదు కాబట్టి నేను తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. నేను తప్పు కాదని కాన్ఫిడెన్స్తో కొద్దిగా అతిశయం కూడా ఉంది నాకు ఈ మాట. ఎందుకంటే
ఎన్ని బైబిల్ కాలేజెస్లో ఎంతమంది టీచర్స్ ప్రొఫెసర్స్ చెప్పగా విన్నాను, కానీ ఈ మాట చెప్పలేదు. మరి అందుకు నేను తప్పేమని ఒక భయం ఉంది ఒకవైపు, ఇంకొక వైపు ప్రైడ్ కూడా పనిచేస్తున్నది. ప్రభు క్షమించిన గాక. బట్ ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? ఏంటి ఈ మాట చెప్పబోతున్నాడు, అది అంత పెద్ద పాయింటా అనేటట్లు మీరు వినాలి. అందుకు నా ప్రైడ్ గురించి కూడా చెప్పా. తన స్నేహితులు చాలా గొప్ప జ్ఞానులే, గొప్ప జ్ఞానమే చెప్పారు, సంతోషం. కానీ ఒక్కరు కూడా దేవుడైన యెహోవా పేరు నోటి నుంచి చెప్పలేదు. బట్ ఎప్పుడెప్పుడు యోబు గారు ఆ దేవుని గురించి మాట్లాడారో చాలాసార్లు ఆయన పేరు కూడా చెప్పాడు. చాలా మంది క్వశ్చన్ చేస్తారు ఈ పాయింట్ని. మోసే కాలంలో కదా నా పేరు యెహోవా అని దేవుడు తను తాను చెప్పుకున్నాడు. మరి యోబు గ్రంథం అంటే అప్పటికి దాదాపు అట్లీస్ట్ 400 years బిఫోర్, 400 years ఎగో. మోసే టైం కంటే 400 years దాదాపు క్రితం యోబు కాలం. మరి మోసే కాలంలో దేవుడు నా పేరు యావే అని చెప్పుకుంటే, మరి యోబు గ్రంథం కాలంలో యోబు గారికి ఎలా తెలుసా పేరు? నన్ను అడిగితే నేనేం చెప్తాను? కానీ యోబు గారు మాత్రం ఆ దేవుని యొక్క తరతరాలకి ఇదే నా జ్ఞాపకార్థనామం అని దేవుడు చెప్పిన పేరుని యోబు గారే ఉపయోగించారు. వాళ్ళైతే ఏమన్నారో తెలుసా? సర్వశక్తుడు, దేవుడు, ఈ మాటలన్నీ ఉపయోగించారు, కానీ ఆయన పేరు తెలియదు. కాబట్టి దేవుడు కూడా ఇన్ ద ఎండ్ ఏమన్నారో తెలుసా? వాళ్ళకి అసలు రక్షణే లేదు. ఆ తర్వాత వాళ్ళు రక్షణ పొందారు. అది తర్వాత అద్భుతమైన విషయం, అది లాస్ట్ 2 chapters ఉంటుంది. ప్రభు అన్న మాట ఏంటంటే, ఇదిగో నీ స్నేహితులు కొద్దిగా తప్పు మాట్లాడారు నా గూర్చి అన్నాడు దేవుడు. నా గూర్చి సరైనది మాట్లాడలేదు, వాళ్ళ మీద నాకు కోపం వస్తున్నది. కాబట్టి ఆ ముగ్గురు నీ దగ్గరికి వచ్చి నీ ద్వారా వాళ్ళు ఇలాగా ఈ బలులు అది అర్పిస్తే, ప్రార్థన చేస్తే అప్పుడు వాళ్ళని క్షమిస్తానని దేవుడు అంటే, ఆ ముగ్గురు స్నేహితులు యోబు గారి దగ్గరికి అవేవో పట్టుకొని వచ్చారు. యోబు గారు వాళ్ళ గురించి మళ్ళీ ప్రార్థన చేశాడు. అలాగా దే ఆర్ ఫర్ గివెన్. దట్స్ హౌ దే కేమ్ టు నో ద లార్డ్ అని నేను అనుకుంటున్నా. అదేమో ఇప్పుడు అది కూడా మన టాపిక్ కాదు, చాలా పెద్ద ఇష్యూనే మనం టచ్ చేయబోతున్నాం ఇందులో. సాధారణంగా చాలామంది మాట్లాడని చెప్పని మాటను మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా నేను తప్పు చెప్తున్నానని ప్రూవ్ చేయడానికి చాలామంది చాలా ప్యాషనేట్గా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే విషయం అలాంటిది. పాపం ఈ విషయం కూడా తెలియకుండా అసలు క్రిస్టియన్స్ ఎలాగయ్యారు అనిపిస్తుంటుంది నాకు. అలాంటి విషయం, అలాంటి సత్యం ఇది మనం చెప్పలేదు, అక్కడ ప్రభు చెప్పారు నికోదేముతో. ఆ మాట యొక్క అర్థం ఏంటో ఒక క్లాసిక్ ఇలస్ట్రేషన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈయన ఎంత అద్భుతమైన మంచివాడు, గొప్పవాడు అంటే చూడండి, ఒక కాన్ఫిడెన్స్ చెప్తా. చూడండి, ఆయనకి ఎంత గొప్ప జ్ఞానం అంటే తన స్నేహితుల కంటే గొప్ప జ్ఞానం ఉంది. తన స్నేహితులకి దేవుని గూర్చి ఉంది, కానీ ఈయనకి దేవుడే తెలుసు. తన స్నేహితులకి దేవుని గూర్చి నాలెడ్జ్ ఉంది, కానీ ఈయనకైతే దేవుడే తెలుసు కదా. నోయింగ్ అబౌట్ గాడ్, దానికి నోయింగ్ గాడ్కి ఉన్న డిఫరెన్స్ ఇదిగో ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో యోబు గారు రిచ్ ఎంతో నెంబర్ 1, గ్రేట్ ఎంతో నెంబర్ 1, వెల్ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ నెంబర్ 1, ఇంకా నెంబర్ 1 ఇంకెందులోని తర్వాత మెరిటల్ అంటే ఆ ఎథిక్స్ వాల్యూస్లో, సమాజంలో ఒక మంచి ఎథికల్ వాల్యూస్తో ఉండడం, అది అందులో కూడా ఆయన ఎంత గ్రేటెస్ట్ అని మనం చెప్పొచ్చు. ఆయన జ్ఞానంలో కూడా గ్రేటెస్ట్. ఏ విషయంలో అందరికీ చాలా జ్ఞానం ఉండొచ్చు, అందరికంటే మించిన జ్ఞానం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో దేవుడైన యెహోవా గూర్చిన అవగాహన ఉంది. ఆ దేవుడైన యెహోవాయే పాపం విషయంలో రెస్పాండ్ అయ్యే దేవుడని, ఆయన పాపం విషయంలో ఎవరినైనా శిక్షించే దేవుడని, అండ్ ఆశీర్వదించడానికి కూడా ఆయన వల్లే అవుతుందని అది కూడా ఆయనకు బాగా తెలుసు. తర్వాత వారి పిల్లలు ఎప్పుడైనా దేవుని గురించి మాట్లాడకూడని మాట ఏదైనా మాట్లాడితే రెస్పాండ్ అయ్యే దేవుడు ఎవరో ఆయనే అని కూడా ఈయనకి బాగా తెలుసు. అన్నిటికంటే ఇంకా పెద్ద విషయం ఏంటంటే, ఆ దేవుడైన యెహోవా పాపాన్ని దేని వల్ల క్షమిస్తాడంటే బలి, సాక్రిఫైస్, రక్తము చిందించడం ద్వారా లేక బలి అర్పణలోనే ఆ దేవుడైన యెహోవా శాంతిస్తారు, క్షమిస్తాడు అన్న మరి మామూలు విషయం కాదు, అసలైన మ్యాటర్ కూడా ఈయనకి తెలుసు. ఎంత గొప్ప జ్ఞానం, అది కూడా ఏ దేవుని గూర్చి? అసలైన దేవుని గూర్చే. అది కూడా ఏ జ్ఞానం? ఫాల్స్ టీచింగ్ కాదు, మిస్అండర్స్టాండింగ్ కాదు, ఖచ్చితమైన జ్ఞానమే, ఖచ్చితమైన దేవుని గూర్చే తెలుసు. బట్ స్టిల్ ఈ మాట నేను అనొచ్చో లేదో తెలియదు, కానీ ఇంకొకటి తక్కువైంది ఆయనకి. అది లేకుండా ఆయన మరణిస్తే పాపం నరకంలో ఉండేవాడు యోబు గారు. స్టిల్ చూసారా ఆయన రికార్డ్ ఎంత గొప్పదో? ఈయన రికార్డ్ ఎంత గొప్పదో ఇంకా ముగ్గురు సాక్ష్యం తీసుకుందాం. ఆ ముగ్గురులో మొదటి సాక్ష్యం ఎవరంటే
గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఏమన్నారో ఈ మాట చెప్తున్నా చూడండి. సాతాను వచ్చాడు. ఆ 8-9 వచనాలు ఒకసారి చూడండి, చాలా ప్రాముఖ్యమైనది. 8వ వచనం, అందుకు యెహోవా సాతాను దగ్గర యెహోవా ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? 8th verse ప్లీజ్, చూస్తున్నారు కదా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అలాంటి లేడు. దేవుడు ఒక పర్పస్ సర్వైవ్ అవ్వడానికి కూడా అబద్ధం ఆడేవాడు కాదు. ఇది మనకు బాగా తెలుసు. లార్డ్ గాడ్ అంటే దేవుడైన యెహోవా ఒక పర్పస్ మీట్ అవ్వడానికి కూడా అబద్ధం ఆడేవాడు కాదు. అబద్ధం ఆడలేడు కాబట్టి పర్పస్ ఇంకొక రకంగా సెకండరీ ఏజెంట్స్ ద్వారా జరిగించుకుంటాడేమో కానీ అవసరమైతే ఆయన మాత్రం అబద్ధం ఆడలేరు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇది. ఒకసారి కాదు, 2 సార్లు చెప్పాడు. 2nd చాప్టర్లో కూడా మళ్ళీ సాతానుతో అదే మాట అన్నాడు. ఇగో నువ్వు అన్నీ చేసేసినా కానీ స్టిల్ ఆయన ఇంకా యథార్థతను వదలలేదు, స్టిల్ ఆయనే నెంబర్ 1, అలాంటి వాడు భూమి మీద లేడని 2వసారి కూడా దేవుడు చెప్పారు. సో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన దగ్గర ఏ పాపం లేదు, అంతే. ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ గాడ్లీనెస్, ఇన్ ఎంటైర్ వరల్డ్ హిస్టరీ, హ్యూమన్ హిస్టరీ. ఇప్పుడు 2వ సాక్ష్యం ఎవరు చెప్తారు వింటారా? 9వ వచనం, ఈ మాట దేవుడు చెప్పగానే, ఒకవేళ యోబు గారి జీవితంలో ఏదైనా ఒక సీక్రెట్ సిన్, ఏదైనా ఒక చిన్న ఫాల్ట్ ఉంటే అబ్జెక్షన్ అని వెంటనే వీడు మాట్లాడేవాడు. 9th verseలో ఎవరు? సాతాను. ఒకవేళ ఇదిగో దేవుడా, నీవు ఆయన మీద ఉన్న ప్రేమతో ఆయన సూపర్ అంతా ఎంత అంటున్నావు కానీ అంతేం లేదు, ఆయన దగ్గర ఒక ప్రాబ్లం ఉంది అని వెంటనే ఇతగాడు చెప్పేవాడు. ఇతగాడు చెప్పడానికి ఈయన దగ్గర ఏం లేదు. ఈయన కూడా ఏమన్నాడు తెలుసా? యోబు గారు ఊరికే నిన్ను భక్తిగా ఉన్నాడా? మాట చదువుతున్నా 9th verse, భూమి మీద అతను వంటి వాడు లేడని దేవుడు అనగానే అని అడుగ్గా అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడు, ఆయన నువ్వు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు కాబట్టి అంత భక్తి పరుడు అని అన్నాడంటే ఈవెన్ సాటన్ కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. హీ ఈజ్ రియల్లీ జైగాంటిక్ ఫిగరే, భక్తిలో జైంటే, టచ్ చేయలేదు. ఈవెన్ సాటన్ కెనాట్ టచ్. నాకు సంబంధించింది ఆయనలో ఒకటి ఉందని క్లెయిమ్ చేయగలగడానికి అవకాశం లేని రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు 3వ సాక్ష్యం చాలా వండర్. ఎవరితో తెలుసండి? ఆ 5th verseలో ఉంది. యోబు గారికి తెలుసు దేవుడు శిక్షించే దేవుడు ఈయనేనై, ఆ శిక్షించే దేవుడు దేని బట్టి క్షమిస్తాడు లేక శాంతిస్తాడు అంటే బలి అర్పణలు బట్టి అని యోబు గారికి తెలుసు. మరి అలాంటప్పుడు బలి అర్పణ ఎవరి కోసం ఇవ్వాలి? ఈయన తన పిల్లల కోసమే ఇస్తున్నాడు, తన కోసం కూడా ఇవ్వట్లేదు. అంటే ఆయన ఏ రేంజ్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడో తెలుసా? ఫుల్లీ కాన్షియస్, ఫుల్లీ కాన్ఫిడెంట్, ఏ ప్రాబ్లం తన లైఫ్లో లేదని బిఫోర్ గాడ్. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్తే ఇంకక్కడికి అది సెటిల్డే, ఇంకా దీన్ని ఇంత మాటలు మనం మాట్లాడకూడదు. భూమి మీద అలాంటి వాడు లేడు. యథార్థత, మంచితనం, భక్తి, పరిశుద్ధత, ఈ నీతి ఈ న్యాయాలు, వీటన్నిటి విషయంలో దేవుడు చెప్పిన తర్వాత ఇంకా డిస్కషనే లేదు. కానీ ఈవెన్ ఆయన కాన్ఫిడెన్స్ కూడా చూడండి. బలర్పిస్తున్నాడు కానీ తన పిల్లలు చేశారేమో అని బలర్పిస్తున్నాడు, కానీ తన కోసం తాను బలర్పించుకుంటున్నట్టు బైబిల్ చెప్పట్లా. తన కుటుంబం నిమిత్తం అంటే అందరూ కవర్ అయిపోయేవారు, కానీ కుటుంబ నిమిత్తం అంటే క్లియర్గా తన పిల్లల కోసం అన్నాడు ఆయన. అంటే నా కోసం బలి అర్పణ అక్కర్లేదు, ఎందుకంటే నేను అంత క్లియర్ బిఫోర్ గాడ్. ఈ మాట నేను ఊరికే ఎగ్జాగరేట్ చేస్తానేమో అనుకోవచ్చు, బట్ మీరు 35 chapters వరకు చూస్తే ఆయన కాన్ఫిడెన్స్ అదే. 35 ఏంటి, 38 వరకు. ఇప్పుడు అక్కడికే చూడబోతున్నాం, ఎక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడికే జంప్ చేయబోతున్నాం. సో ఇప్పుడు దీని యొక్క మెసేజ్ ఏంటో, దీని అర్థం ఏంటో ప్రపంచానికి దేవుడు తెలియచేయడానికి చేసిన పని ఏంటో తెలుసండి. యోబు గ్రంథం ఈజ్ ఏ పొయిటికల్ లిటరేచర్. పోయట్రీలో ఎంత పెద్ద బుక్ని 42 ఇంత పెద్ద బుక్ని పోయిటికల్ స్టైల్లో దేవుడు రాయించారేంటి? పొయిటికల్ లిటరేచర్ చూసారా? ఇంగ్లీష్లో ఉన్న, ఏ హీబ్రూలో ఉన్నా, తెలుగులో ఉన్నా, ఈ ఫస్ట్ 2 chapters తర్వాత అంతా ఎందులో ఉంటుంది మీకు తెలుసు కదా. పోయట్రీ అంటే పద్య భాగం. వై పద్య భాగం అని ఆలోచిస్తే థియలాజికలీ ఇది 4000 years ago. ఇప్పుడున్నట్టు ప్రింట్ మీడియా, పేపర్ ఇలాంటివి అప్పుడు లేవు. ఉన్నా కానీ రిచ్ పీపుల్ దగ్గరే ఉన్నాయి. అవి కూడా వాటిని ప్రిజర్వ్ చేసుకోవడం చాలా కష్టం. కానీ ఇక్కడున్న మ్యాటర్ ఏంటంటే ప్రిజర్వ్ చేయబడాలి.
కాబట్టి దేవుడు ఇదిగో ఇలాగ ప్రోజ్ స్టైల్లో రాయించవచ్చు. కానీ ప్రోజ్లో రాయిస్తే పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీకే ఒక ఇలస్ట్రేషన్ చెవిట్లో చెప్పాను ఈ బ్రదర్కి, ఆయనకి అలా చెవిట్లో అలా పాస్ చేసి ఇక్కడికి వచ్చింది అనుకోండి నా దగ్గరికి, జస్ట్ మన మధ్యలోనే ఒక కొద్ది మందిలోనే. నా దగ్గరకు వచ్చేసరికి స్టోరీ మారిపోద్ది. హీరో విలన్ అయిపోయినా ఆశ్చర్యం లేదు, విలన్ హీరో అయిపోయినా ఆశ్చర్యం లేదు. స్టోరీ లైన్లో, పోయట్రీలో, సో ప్రోజ్లో చెప్తే చాలా మారిపోతాయి. మసాలాలు తెలియకుండానే యాడ్ చేస్తాం ఆ ఫీల్ కలగాలని. నేను విన్నప్పుడు ఏ ఫీల్ వచ్చిందో వీళ్ళు విన్నప్పుడు ఆ ఫీల్ కలగాలని రిపిటేషన్స్ ఎక్కువ ఉంటాయి, ముందు వెనక అవి ఇవి చాలా జరుగుతాయి. కానీ చూసారా, హీబ్రూ లాంగ్వేజ్లో ఒక పాటలో జాగ్రత్తగా మాట వినండి, 3 అక్షరాలు కలిగిన పదం తీసి అదే అర్థం వచ్చిన 4 అక్షరాలు పెడితే ట్యూన్ మారిపోతుంది. ట్యూన్ మారిందంటే ఇక్కడేదో డిఫరెంట్ తేడా వచ్చింది అంటే ఏదో మార్చేశారు అని తెలిసిపోతుంది హెబ్రీ భాషలో. హెబ్రీ భాష స్టైల్ అది. ఇది మన తెలుగులో కూడా ఉంది, ఛందస్సు. మన తెలుగు గ్రామర్లో కూడా ఛందస్సు అంటారు. అక్కడ 4 పదాలున్న పదం పడితేనే ట్యూన్ అలా కట్ అవుతుంది కరెక్ట్గా. 5 పదం అదే మీనింగ్ రావచ్చు, బట్ 5 అక్షరాలు పదం పడింది అనుకోండి సరిగ్గా సెట్ అవ్వదు ట్యూన్కి. రాగాలు ఏదో అడ్జస్ట్ చేసినారని తెలిసిపోతుంది. సో మీరు వింటున్నారా, ఎంత వింత కాకపోతే ఇది, ఒక్క అక్షరం తీసినా తెలిసిపోతుంది ఇక్కడేదో మార్పు వచ్చిందని హీబ్రూ లాంగ్వేజ్ పీపుల్కి అయితే. అంటే దేవుడు చేసిన పని ఏంటో తెలుసా, దట్స్ హౌ హీ ప్రిజర్వ్డ్ ద మెసేజ్. అది నాట్ ఓన్లీ సింపుల్ ఎ మెసేజ్, అది హిస్టారికల్ అకౌంట్. చరిత్రలో జరిగిన సంఘటనను ఆ రేంజ్లో ప్రభు ప్రిజర్వ్ చేసి, అది కేవలం ప్రిజర్వేషనే కాదు, ఒకరి తర్వాత ఒకరికి అందించడానికి ఈజీ వే పాట ఎందుకు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండవ సత్యం అది ప్రాముఖ్యమైనది, వీటిని టచ్ చేసే తర్వాత దాంట్లోకి మనం వెళ్ళాలి. రెండవ సత్యం ఏంటంటే అది ప్రాముఖ్యమైనది, ప్రిజర్వేషనే కాదు, అది స్ప్రెడ్ అవ్వాలి, ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు మెసేజ్ చెరిగిపోకూడదు, డైల్యూట్ అవ్వకూడదు, అస్సలు ఎలాంటి చేంజెస్ మెసేజ్లో ఉండకూడదు. ఉన్న మెసేజే అలాగే ఇంకొక వ్యక్తికి చేరాలి అంటే పాట రూపంలోనే. అది మనకేం కొత్త కాదు, వింత కాదు. జానపద గేయాలు ఉన్నాయి, జానపద గీతాలు ఉన్నాయి. ఒకప్పుడు చరిత్రలో జరిగిన సంఘటన, ఇట్స్ వెరీ సింపుల్. మన చరిత్రలో భారతదేశం యొక్క స్వతంత్రానికి ఎవరెవరైతే ఎలాంటి పోరాటాలు చేశారో ఆ పోరాటాన్ని ఇతరులకి అందించడానికి వాళ్ళు పాటలోనే జానపద గేయముగా నృత్యముగా తర్వాత స్టేజ్ మీద వాళ్ళు చూపించే దాంతోనే ఇంకొకరిని కమ్యూనికేట్ చేసి అందులో ఫైర్ని కూడా వాళ్ళు ఇన్కల్కేట్ చేసేవారు, అంటే ఇంపార్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ఇతరులకి. సో అలాగా సత్యాన్ని ఇతరులకి చేరవేయటంలో, అది కూడా మారకుండా చేరవేయటంలో పాటే చాలా ఈజీ. అండ్ ఇంకొక ప్రాముఖ్యమైన మూడవ సత్యం ఏంటంటే, మీ చేతిలో ప్రోజ్ ఇదిగోండి, ఇంత పేపర్ పెట్టామనుకోండి, ఎంతసేపట్లో కంఠస్థ పెడతారు? ఒక పేపర్, ఇదంతా ప్రోజే, అటు ఇటును ఒక్క అక్షరం కూడా తేడా రాకుండా మీరు కంఠస్థ పెట్టి చెప్పగలగాలి. ఇది ఈజీయా? ఇలాంటివి 4 పేజీల్లో 10 పాటలు ఉన్నాయనుకోండి, తప్పు రాకుండా మనం బైహార్ట్ చేయడానికి పాట ఈజీయా? ప్రోజ్ ఈజీయా? కంఠస్థ పెట్టి ఒక్క మాట కూడా తప్పు పడకుండా చెప్పడానికి పాటలు. సో పాటలో దేవుడు పెట్టడానికి అతి ప్రాముఖ్యమైన కారణం పీపుల్కి గుర్తుండాలి. జీవితంలో ఒకసారి విని వదిలిస్తే ఉపయోగం లేదు, వాళ్ళకి మెసేజ్ గుర్తుండాలి. మెసేజ్ గుర్తుండాలంటే పాటగా. సో ఈ రోజుల్లో మనకు ఉన్నట్లు ఎంటర్టైన్మెంట్, 4వ విషయం ప్రాముఖ్యమైనది వినండి. ఎంటర్టైన్మెంట్కి మనకి ఈ రోజు చాలా ఉన్నాయి. ఏది ఆ టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, రకరకాలు. అదే ఒక 30 సంవత్సరాల క్రితం వీధి నాటకాలు అవి ఉండేవి. అలాగా 1000 years బ్యాక్ మనం వెళ్ళామనుకోండి, ఎంటర్టైన్మెంట్కి దాదాపుగా ఉన్నవి ఇదిగోండి ఇలాంటి పాటలే, జానపద గేయాలే. సో ఒక పండుగ వచ్చినా, ఒక అకేషన్ ఏదైనా వచ్చినా అక్కడ పాట పాడే వాళ్ళు వస్తారు ఇంటి ముందుకి, బియ్యం అడుక్కోవడానికి ఏదో అడుక్కోవడానికి వస్తారు. నువ్వు మంచి పాట పాడితే మీకు ఏదో ఇస్తామంటారు. ఆ పద్ధతే అంతా, వాళ్ళు వచ్చి ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు ఏదో పాటలు పాడుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే, పాట అంతా విన్న తర్వాత అప్పుడు ఏదో ఇస్తే వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తారు. సో అలాగా అది వీధి నాటకం లాగే కావచ్చు, ఇంకొక సందర్భంలో ఇంకోటే కావచ్చు, అకేషనే కావచ్చు, పండగలే కావచ్చు, సెలవులే కావచ్చు. పాట ఎందుకు అంటే, పాట ద్వారా చరిత్రను దేవుడు ప్రిజర్వ్ చేశాడు, ఇతరులకు అందించాడు. అది కేవలం జీవితంలో ఒక్కసారి వినేది కాదు, వాళ్ళ మైండ్లో ఉండాలి. కాబట్టి పాట రూపంలో ఈజీగా కంఠస్థ అవుతుంది. పదే ఒక పాట 10 సార్లు వింటే హమ్మింగ్లో ఆ మాటలు వచ్చేస్తాయి. కొన్ని మాటలు కట్ అయినా
కొన్ని మాటలు మాత్రం ఖచ్చితంగా మన మైండ్లో ఉంటాయి. ఇంకా ఇష్టమైతే పాట మనం కూడా దాన్ని పాడుతూ ఉంటే ఈజీగా వస్తుంది. అదే ఒక ప్రోజ్ అయితే అలాంటి పద్ధతి లేదు. సో పేపర్స్ అలాంటివి అయితే చాలా కష్టం ఆ రోజుల్లో, అందరికీ అందుబాటులో కాదు, రిచ్ పీపుల్కి మాత్రం ఉండేవి. సో దేవుడు ఈ వాక్య భాగాన్ని, ఈ బుక్ని, అందులోకి మీకు తెలుసు కదా, బైబిల్లో ఉన్న అన్ని బుక్స్లో కంటే ఫస్ట్ టైం రాయించిన బుక్ ఇదే. క్రోనలాజికల్ ఆర్డర్లో, హిస్టరీలో ఫస్ట్ టైం రాయించిన బుక్ యోబు గ్రంథమే. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. ఆ మాట చెప్పిన తర్వాతే ఈ మాట చెప్పగలం. అసలు బైబిల్ అంతట్లో ఫస్ట్ బుక్ ఏది రాయబడింది అంటే యోబు గ్రంథం రాయబడింది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ ఫ్రమ్ గాడ్? రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్లో ఫస్ట్ మెసేజ్ ఏంది అంటే, మళ్ళీ చెప్తున్నా, రిటర్న్ ఫామ్లో ఫస్ట్ మెసేజ్ ఆఫ్ గాడ్ ఏది అంటే ప్రపంచానికి తల తిరిగిపోయే ట్రూత్. ప్రపంచంలో ఉన్న ఎంత గొప్ప జ్ఞానైనా, భక్తిపరుడైనా తల తిరిగిపోయే రేంజ్లో ఉండే అద్భుతమైన సత్యం అసలు అది. అది మనం చూడడానికి ఇక్కడికి వచ్చాం ఇప్పుడు. సో ప్రయత్నించుదాం.